హైవ్యూస్ పండుగ సాయన్న ఈయన స్టోరీని హరిహర వీరమల్లులో పెట్టున్నారు. సినిమా స్టోరీ మొత్తం పండుగ సాయన యొక్క స్టోరీని వేరేలాగా మార్చేసి ఆయన యొక్క కథని దిగజార్చారు. లైక్ ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించారంటూ కొంతమంది ముదిరాజు వంశస్థులు ఆ కుల సంఘాల వాళ్ళు హరిహర వీరమల్లుని ఆపాలన్నట్టు, మేము వెళితే హైకోర్టుకు వెళ్తామన్నట్టు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, వీరికి నిజంగా పండుగ సాయన మీద గౌరవమా, పవన్ కళ్యాణ్ మీద ద్వేషమా, లేదంటే ప్రజల ఆర్భాటమా ఏంటో నాకు అర్థం కాల. ఉన్నత కాన్సెప్ట్ మొత్తం మీ ముందు ఉంచుతా, మీరే చెప్పండి. ముందు పండుగ సాయన్న హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న మనిషి ధైర్యానికి, గట్స్కి. అండ్ ఆనాడు ఉన్నటువంటి వనపర్తి రాణి ఎవరైతే శంకరమ్మ, ఆమె కూడా ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఇతను ఎలాగంటే రాబిన్ హుడ్ అంటే మీకు తెలుసు కదా, పెద్ద పెద్దల్ని కొల్లగొట్టి వాళ్ళ సంపద పేదలు పంచుతాడు. మన సర్దార్ సర్వాయి పాపన కూడా అటువంటి వాడు. సో ఇలా ఇతను మన పండుగ సాయన్న తన చరిత్రని చూస్తున్నప్పుడు వీళ్ళ భూములు ఈ దొరలు, పటేల్ పట్వారీలు వీళ్ళు లాక్కొని వాళ్ళే సాగు చేసుకుంటూ వీళ్ళని అదేమంటే డబ్బులు ఇమ్మని అలా వేధించారు. ఆడవారిని సైతం వీళ్ళ చిన్నమ్మను కూడా ఐ థింక్ శివ అని చెప్పేసి ముదిరాజు వంశస్థుడే, తను హెచ్సిలో స్కాలర్గా ఉన్నప్పుడు ఏదో రీసెర్చ్ ఆర్టికల్ ఏదో రాసేసి V6 వెలుగులోని సమయంలో ఇచ్చారు. అప్పుడు చూసినట్టు నాకు గుర్తు. వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండేవలేరు. ఇక అప్పుడు విసిగెత్తిపోయి ఇక అప్పటికే ఇతను పండుగ సాయన్న గుండు ఉండేది కదా ఊళ్ళల్లో, 20 కేజీలు 40 కేజీలు 50 కేజీలు గుండ్లు ఉంటాయి, రాల్ టైప్. పండుగలప్పుడు వెత్తేస్తూ ఉంటారు సరదాగా ఆటలు. అతను ఒక చేతి 20 కేజీలు గుండు లేపి అవతలేసాడు అంట. అంత బలస్తుడు అంటే ధైర్యవంతుడు కూడా. ఇక అందుకే డబ్బున్నోళ్ళని, పెత్తందారుల్ని, భూస్వాముల్ని దోచుకోవటం, వారి గడియల దగ్గర వచ్చేసి ఇప్పుడు ముబ్బడిగా సంప్రదాయానికి ఉంటే దాన్ని తీసుకొచ్చి పేదలు పంచేటలా చేస్తూ ఉంటాడు. ఇక రాను ఈ పండుగ సాయన్నని భరించలేకపోతుందని చెప్పేసి నిజాం నవాబు కాలంలో ఉన్నటువంటి ఇది 1850 నుంచి 1900 ప్రాంతం మధ్యది అంతా కూడా. అప్పుడు నిజాం నవాబు దగ్గర ఉన్న వాళ్ళని బతిలాడి అలాకాల చివరికి పండుగ సాయన్ని అరెస్ట్ చేశారు. దాని ప్రజలంతా కూడా అతను ఎంతో మంచోడు మీకు తెలియదు అని చెప్పి శంకరమ్మని అడిగి అతను విడిపించండి అంటే వీళ్ళు నిజాం నవాబు నీకు రిక్వెస్ట్ చేస్తే చివరికి 10,000 రూపాయలు కట్టండి విడిపిస్తామని చెప్పేసి అన్నారు. కట్టిందంట ఆమె. త్వరలో వస్తున్న పండుగ సాయన్ అని చెప్పేసి ఏమి చెప్పారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇంతలో పండుగ సాయన్ని చంపేసి తిరుమల గుట్టని ఉంటుంది అక్కడ ఆయన శవాన్ని వేసేసారు, తలాములను వేరు చేసి. ఏమైందంటే క్రాస్ చెక్ చేస్తే మత్ చంపొద్దు, చోడో వదిలేయండి, దానిని మత్ చోడో వదలొద్దు అని మార్చి పంపించి ఈయనను ఘోరంగా చంపేశారు. ఇది డిసెంబర్ 10, 1890 అని చెప్పేసి ఒక ఇది డిసెంబర్ 10, 12, 10 అంతే. సో ఆయన వర్ధంతి డిసెంబర్ 2 చేస్తారు. ఇది ఈయన తమ స్టోరీ. ఇప్పుడు హరిహర వీరమల్లుకు వద్దాం. ఆఫ్కోర్స్ అసలు విషయం ఉంది ఇక్కడ. ఇంకోటి, వన్స్ ఆయన చనిపోయిన తర్వాత ఆ విషయం తెలిసి ప్రజలు ఎస్పీ ఆఫీస్ ఎవరైతే అతను అరెస్ట్ చేశారో ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆ జనం చూసి భయపడి గుండె చచ్చిపోయాడు. ఇక వీరారెడ్డి, రామరెడ్డి, కృష్ణారావు, విష్ణురావు, రావులు అంటే వెలమ, రెడ్లు అంటే పటేల్ పట్వారి బ్యాచ్, ఇలా 3-4 దావా చేసుకుని ఒక ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నాకు తెలిసింది ఇల్లు మొత్తం తగలబెట్టేశారు, బూడిదైపోయారు వాళ్ళు. సో ఇది ఓవరాల్ పండుగ సాయన స్టోరీ. హరిహర వీరమల్లు వద్దాం. ఇందులో ఆంధీ వస్తోంది అని ఔరంగజేబు అంటాడు. ఆంధీ అంటే స్ట్రోమ్, తుఫాన్ లాంటిది. ఔరంగజేబు ఆ మాట అంటున్నాడు అంటే అర్థం ఏంటి? మొఘలులకి వ్యతిరేకంగా వెళ్ళాడని కాదు, మొఘలను చీల్చి చెందడానికి ఆ సినిమాలో హరిహర వీరమల్లు వెళ్ళాడు. పండుగ సాయనికి మొఘలలో లింక్ లేదు. తర్వాత ఇందులో కోహినూరు వజ్రం ఉందే, అల్టిమేట్గా వరల్డ్ దాని తర్వాత ఏదైనా దాన్ని ఒక్కడే తేగలడని చెప్పేసి అంటాడు తనిఖీల భరణి. అప్పుడు వీరమల్లుని చూపిస్తారు. ఈయన ఎప్పుడు కోహినూరు వజ్రం కోసం వెళ్ళింది లేదు. దెన్ అక్కడ కూడా వీరమల్లుకి పండుగ సాయనికి లింక్ లేదు. తర్వాత దశమి రోజు పంచమిని తీసుకురావాలని చెప్పేసి సునీల్ చేత డైలాగ్, కోటలో ఉన్న రాణిని తీసుకురావడం, లైక్ అది ఇక్కడ లేదు. నాకు తెలిసి ఎక్కడ ఒక సీన్లో కూడా సింక్ అవ్వట్లా. మేబీ ఎవరైనా వాంటెడ్ కావాలని చెప్పేసి ఆ స్టోరీ ఈ స్టోరీ హడావుడి చేస్తే మేబీ దానివల్ల పాపం వాళ్ళు అదే మన పండుగ సాయన స్టోరీని ఇలా చేశారేంటని చెప్పేసి అనుకుని అలా ముందుకెళ్ళినట్టున్నారు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన వాళ్ళు అసలు రెస్పాండ్ గారు అంటే యాంకరేజ్ చేద్దని చెప్పేసి అనుకున్నారా, లేదన్నప్పుడు మనకు సంబంధం కాదన్నప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేయాలనుకున్నారా, నాకు ఐ డోంట్ నో. ఈవెన్ RRR సినిమా అప్పుడు కూడా కొమరం భీమ్ అన్నట్టు
అండ్ మన అల్లూరి సీతారామరాజు అన్నటువంటి ఇది చేసినప్పుడు అప్పుడు కూడా అగైన్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇచ్చినట్టున్నారు మూవీ టీం. ఆ తర్వాత ఎవరైతే పిటిషన్లు వేశారో దానికి దీనికి సంబంధం లేదు, సైలెంట్ అయిపోయారు. నేనేది ఒకటండి, సినిమా అనగానే పూర్తి స్టోరీ తెలుసుకోకుండా ఈ కేసులు లేదు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు ఇలా చేస్తారు కొంతమంది అర్థం కావట్లేదు. ఇంకొన్ని సందర్భాలలో మూవీ వాళ్ళైనా అయ్యా మా స్టోరీ ఇది అని వాళ్ళు చెప్పాలి. ఎందుకన్నప్పుడు చరిత్రలోని అంశాలు తీసుకొని చేస్తున్నాం అన్నప్పుడు, నిజ జీవితంలో అంశాలు తీసుకొని చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి చెప్పాలి, అది చెప్పరు వాళ్ళు. అదంటే స్క్రీన్ మీద చూడండి అంటారు. అంతిమంగా ఏమైంది, జనాలు కన్ఫ్యూజన్ అయిపోయింది. సో ఓవరాల్గా అన్నప్పుడు ఈ సినిమా ఐఎమ్ షూర్ పండుగ సాయానికి ఈ సినిమాకి లింక్ లేదని అనుకుంటున్నా. రేపు రిలీజ్ అయిన తర్వాత మనం అనుకున్నట్టుగానే ఒక సరికొత్త వేలో సినిమాను చూపిస్తే నాకైతే అనిపిస్తా ఉంది.